Good morning students, welcome to my channel. Now today in this session we discuss about first year Maths B pair of straight lines లో ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్. ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్స్లో మనం ఏమొస్తాయని చెప్పానండి, థీరమ్స్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఎన్ని థీరమ్స్ ఉంటాయి, 5 థీరమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మనం సెకండ్ 7 మార్క్ క్వశ్చన్ కంప్లీట్ చేసాం. ఏంటిదండి సెకండ్ 7 మార్క్ క్వశ్చన్, హోమోజినైజేషన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఆల్రెడీ మనం అందులో 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. సో నౌ ఫస్ట్ 7 మార్క్ క్వశ్చన్ అండి, 5 థీరమ్స్. కొంచెం ఇక్కడ మీకు చూస్తే లెంతీగా కనిపిస్తుంది, బట్ వెరీ సింపుల్ అండి. 5 థీరమ్స్ 5 కండిషన్స్, అంతే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం 5 క్వశ్చన్స్కి మనం సిమిలర్ ప్రొసీజర్ అప్లై చేస్తాం. ఓకేనా, ఎప్పుడైతే మన కండిషన్ ఎగ్జిస్ట్ అయిపోతుందో ఆ కండిషన్ దగ్గర డిఫరెంట్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి థీరం మనకు, ఇఫ్ ద ఈక్వేషన్ ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్స్ టు 0 represent a pair of straight lines and theta is angle between lines, then prove that angle cos theta is equals to mod a plus b by under root a minus b whole square plus 4h². మనము ఈ థీరం ఫార్ములాని యూజ్ చేసుకొని హోమోజినైజేషన్లో మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసాం. అది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ థీరం ప్రూఫే మోస్ట్ 7 మార్క్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మనకి ఇక్కడ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అంటే ఏంటిది, మనకు ప్రొడక్ట్ ఆఫ్ 2 స్ట్రేట్ లైన్స్. దీని ఇంట్రడక్షన్ నేను మొత్తము అక్కడ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ క్లాస్ డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, గివెన్ ఈక్వేషన్ ax² + 2hxy + by² ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఇచ్చిన లైన్స్ ఏం తీసుకోవాలో కన్సిడర్ చేస్తున్నాను నేనే. ఎందుకు, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ అంటే ఏంటిది, ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 స్ట్రేట్ లైన్స్. ఇక్కడ 2 స్ట్రేట్ లైన్స్ నేను ఏమనుకుంటున్నాను, L1x + M1y ఈజ్ ఈక్వల్స్ టు 0, L2x + M2y ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 స్ట్రేట్ లైన్స్. ఈ 2 స్ట్రేట్ లైన్స్ నేను ఏం చేయాలా, ప్రొడక్ట్ చేయాలా. ప్రొడక్ట్ చేస్తే నాకు ఏమొస్తుంది, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ కండిషన్ వస్తుంది. సో 2 స్ట్రేట్ లైన్స్ నేను ఏం చేస్తున్నా, ప్రొడక్ట్ చేస్తున్నా. ప్రొడక్ట్ అంటే ఏంటిది, నార్మల్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అండి, L1x L2x అంటే ఏం రాయొచ్చు, L1 L2 x ఇంటూ x x². నెక్స్ట్ సెకండ్ టర్మ్ L1 M2 xy, L1 M2 xy. నెక్స్ట్ సెకండ్ టర్మ్ విత్ ఫస్ట్ వన్ M1 L2 yx, M1 L2 yx అన్న xy అన్న సేమ్ యాస్టిస్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ విత్ సెకండ్ టర్మ్ M1 M2 y ఇంటూ y y² అండి. సింప్లీ ఫస్ట్ టర్మ్ని 2 టర్మ్స్తో మల్టిప్లై, సెకండ్ టర్మ్ని 2 టర్మ్స్తో మల్టిప్లై చేస్తే నాకు ఈ స్టెప్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి నేను, x² y² xy నొటేషన్లోకి. నాకు x² టర్మ్ ఒకటే ఉందండి. సో సింప్లీ L1 L2 x² సేమ్ యాస్టిస్. y² టర్మ్ ఒకటే ఉందండి, M1 M2 y² సేమ్ యాస్టిస్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, xy 2 టర్మ్స్ ఉంది. నేను సింగిల్ టర్మ్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలా, యూ నీడ్ టు టేక్ ద కామన్ xy కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోయింది, కోఎఫిషియంట్ L1 M2. ఇక్కడ xy కామన్ తీస్తే మిగిలింది ఏంటిది, M1 L2. సో ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటిదండి, L1 L2 x² ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 xy ప్లస్ M1 M2 y². దిస్ ఈజ్ కంపేర్ విత్ ax² ప్లస్ 2hxy ప్లస్ by². సో ఇక్కడ మన కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేస్తున్నాయి, ఎందుకంటే LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో ఇక్కడ మనకి LHS టర్మ్స్ ఉంటుందండి. సో LHS ఈక్వల్స్ టు RHS కాబట్టి x² కోఎఫిషియంట్ని ఈక్వల్. ఇక్కడ x² కోఎఫిషియంట్ a, ఇక్కడ x² కోఎఫిషియంట్ L1 L2. సో a ఈజ్ ఈక్వల్స్ టు L1 L2. xy కోఎఫిషియంట్ 2h, xy కోఎఫిషియంట్ L1 M2 ప్లస్ L2 M1. y² కోఎఫిషియంట్ b, y² కోఎఫిషియంట్ M1 M2. ఫైనల్గా నాకు a 2h అండ్ b 3 కోఎఫిషియంట్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇక్కడ నాకు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిదండి, మనకు యాంగిల్ ఫార్ములా. సో యాంగిల్ అకార్డింగ్ టు 2 స్ట్రేట్ లైన్స్. మనకు ఫార్ములా ఏంటిదండి, జనరల్ ఫార్ములా cos θ ఈజ్ ఈక్వల్స్ టు L1 mod L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ L1² ప్లస్ M1² అండర్ రూట్ L2² M2². ఇది జనరల్ ఫార్ములా ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ద 2 స్ట్రేట్ లైన్స్ ఫార్ములా అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్నామంటే ఈ ఆన్సర్ అయిపోయినట్టే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఫార్ములాలో L1 L2 అంటే ఇక్కడ మనకి ఏమొచ్చేసిందండి, a
ప్లస్ m1 m2 అంటే ఏమొచ్చేసిందండి బి. న్యూమరేటర్ పార్ట్ సింగిల్ స్టెప్లో అయిపోతుంది. L1 L2 m1 m2 బోత్ వాల్యూస్ a అండ్ b సబ్స్టిట్యూట్ దెన్ యూ విల్ గెట్ ద న్యూమరేటర్ పార్ట్ mod a ప్లస్ b. ఇప్పుడు నాకు డినామినేటర్ పార్ట్ ఏముంది √a-b². సో ఇప్పుడు నాకు డినామినేటర్ పార్ట్ ఏముందండి √a-b² ప్లస్ 4h² టర్మ్ రావాలి. సో ఇప్పుడు నేను డినామినేటర్ పార్ట్ కోసమే ఈ స్టెప్స్ అన్ని చేస్తున్నా. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటిది, మనకి ఇక్కడ ఏం ఫార్ములా ఎగ్జిస్ట్ అవుతుందండి √a√b అంటే ఏం రాయొచ్చండి √ab. రెండు డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి, ఏం చేయొచ్చని మనం కంబైన్ చేసి రావచ్చు. అందుకే L1² ప్లస్ m1² ఇంటూ L2² ప్లస్ m2² కంబైన్ చేసి సింగిల్ రూట్లో రాసేసిన. నెక్స్ట్ ఏం చేస్తుంది ఇక్కడ నేను సేమ్ ఇక్కడైతే ఎలా మల్టిప్లై చేశానో ఇక్కడ కూడా సేమ్ వస్తుందండి. ఫస్ట్ టర్మ్ విత్ ఫస్ట్ టర్మ్ L1² L2² L1² L2² L1² m2² L1² m2². నౌ సెకండ్ టర్మ్ m1² L2² m1² L2². సెకండ్ టర్మ్ m1² m2². సెకండ్ స్టెప్ ఏం చేశాను నార్మల్ మల్టిప్లికేషన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఏమర్థమవుతుందండి 2 టర్మ్స్కి స్క్వేర్ 2 టర్మ్స్కి స్క్వేర్ 2 టర్మ్స్కి స్క్వేర్ 2 టర్మ్స్కి స్క్వేర్ ఉంది. అంటే ఏం రాయొచ్చు అండి ఇక్కడ మనము a² b² అంటే ఏం రాయొచ్చు సింపుల్గా ab² రాయొచ్చు. ఇండివిజువల్గా ఉన్న స్క్వేర్ని హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అందుకే L1 L2² L1 m2² m1 L2² m1 m2² రాశానండి. ఇక్కడ మనకి పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, నేను ఆర్డర్గా LMN ఆర్డర్గా ఉంటుంది కాబట్టి ఆర్డర్గా తీసుకున్నాను అంతే. సో ఫస్ట్ స్టెప్ √ని కంబైన్ చేసా, సెకండ్ స్టెప్ మల్టిప్లికేషన్, థర్డ్ స్టెప్ హోల్ స్క్వేర్ నోటేషన్లోకి రాసా. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అండి. ఈ ఒక్క స్టెప్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బయట నుంచి అజ్యూమ్ చేసి రాసేది. మనకి ఇక్కడ ఏ నోటేషన్ కనిపిస్తుందండి a-b² నోటేషన్. అంటే a-b² ఫార్ములా ఏంటిదండి a² ప్లస్ b² మైనస్ 2ab ఇదండి. అంటే నాకు ఇక్కడ చూడండి ఒకసారి L1 L2² ఇది ఏంటిదండి మనకు a. నెక్స్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది లాస్ట్ టర్మ్ m1 m2² అంటే ఏం రాశాను నేను m1 m2² దీన్ని ఏం రాయొచ్చండి ఇక్కడ b అని రాయొచ్చు. అంటే నాకు a² ఉంది ప్లస్ b² ఉంది. అంటే నాకు కావాల్సింది ఏంటిది -2ab కావాలా. -2ab ఉంటే దాన్ని ఏం రాయొచ్చు a-b². అందుకే నేను ఏం తీసుకున్నాను -2ab తీసుకున్నా. బట్ మనకు -2ab అనేది తీసుకోవడం పాసిబుల్ అవ్వదు. అంటే ఏంటిది మనం చేయాల్సింది యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ మాత్రమే చేయాలి. అందుకే నేను ఏం చేశాను యాడ్ చేశాను సబ్ట్రాక్ట్ చేశాను. ప్లస్ 2 L1 L2 m1 m2 మైనస్ 2 L1 L2 m1 m2. ఈ ఒక్క స్టెప్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదండి సింప్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 2 L1 L2 m1 m2 చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు నేను డిస్పర్ చేస్తున్నాను చూడండి. దీన్ని ఏం చేస్తున్నాను a² ప్లస్ b² మైనస్ 2ab అంటే ఏం రాయొచ్చండి a-b² అని రాయొచ్చు. నెక్స్ట్ చూడండి దీన్ని మళ్ళీ ఏ అనుకుంటా, క్యాపిటల్ మెన్షన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ a² ప్లస్ b² ప్లస్ 2 ఏ అంటే ఏంటిదండి మనకు L1 m2 L1 m2 b అంటే ఏంటిదండి L2 m1 L2 m1 ఎట్లా రాసినా అదే ఆన్సర్ వస్తుంది, అంతేనా అండి. సో మనకు యాడ్ చేసిన టర్మ్ దేనికి యూజ్ అయిపోతుంది మనకు a² ప్లస్ b² ప్లస్ 2ab నోటేషన్లోకి యూజ్ అవుతుంది. సో అందుకే ఏం రాస్తున్నా a ప్లస్ b². ఫస్ట్ టర్మ్ ఏమో a-b², సెకండ్ టర్మ్ ఏమో a ప్లస్ b² కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ L1 L2 m1 m2 అంటే ఇక్కడ ఏం రాయొచ్చండి a అండ్ b. సో a-b² ప్లస్ L1 m2 ప్లస్ L2 m1 అంటే ఇక్కడ ఏం రాయొచ్చండి మనకు 2h అని రాయొచ్చు. సో 2h హోల్ స్క్వేర్. వాట్ ఇస్ ద ఫైనల్ స్టెప్ mod a ప్లస్ b బై √a-b² ప్లస్ 2² అంటే 4 అండ్ h². సో వెరీ సింపుల్ అండి, ఇదండి మనకు థీరం ప్రూఫ్. సో ఏం గుర్తుందండి మనకు డినామినేటర్ పార్ట్ రావడానికి నేను ఏం చేశాను ఫస్ట్ స్టెప్ రూట్ కంబైన్, సెకండ్ స్టెప్ రూట్లో ఉన్న టర్మ్స్ని మల్టిప్లై,
థర్డ్ స్టెప్ ఇండివిజువల్ స్క్వేర్ని హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేసా. ఈ ఒక్క స్టెప్ అని మనం బయట నుంచి అజ్యూమ్ చేసుకోండి. దేని నుంచి? ఈ థీరంకు తగ్గట్టు నేను అజ్యూమ్ చేసుకుంటున్నా. నాకు a మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్లోకి కన్వర్ట్ కావడానికి ఇక్కడ ఏముందండి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. నాకు మైనస్ 2ab కావాలి. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. సో ప్లస్ 2ab కావాలి. సింప్లీ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ దిస్ టర్మ్. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాను నేను? a మైనస్ బి హోల్ స్క్వేర్ అండ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్. దెన్ సబ్స్టిట్యూట్ అండ్ రెడ్యూస్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థీరం. ఫస్ట్ థీరం అనడంతో మీకు ఏం గుర్తుకు రావాలండి? యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద యాంగిల్. వాట్ ఈస్ ద ఫార్ములా? cos θ ఈజ్ ఈక్వల్స్ టు mod a ప్లస్ బి బై అండర్ రూట్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్. సో ఇక్కడ నువ్వు ఈ థీరం కొన్ని మళ్ళీ ఒక హింట్ ఇస్తున్నాండి. 2 స్టెప్స్గా తీసుకోండి అంతే. ఫస్ట్ స్టెప్ ఏంటిదండి? ఈ ఎంటైర్ పార్ట్ని ఏమనుకోవాలా? ఫస్ట్ స్టెప్ అనుకోవాలి. ఈ ఎంటైర్ పార్ట్ని ఏమనుకోవాలని మనం సెకండ్ స్టెప్ అనుకోవాలి. అర్థమైంది కదండి? మ్యాక్సిమం ప్రతి తీరానికి మనం ఈ స్టెప్ రాయాల్సిందే అండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటిదండి మనకు? జస్ట్ యూ నీడ్ టు మల్టిప్లై ద గివెన్ 2 స్ట్రేట్ లైన్స్ దట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. దెన్ కంపేర్, అదర్వైజ్ కోఎఫిషియంట్స్ ఈక్వేషన్ని కంపేర్ చేయాలా. ఫైనల్లీ యూ విల్ గెట్ a, b అండ్ 2h. ఈ 3 వాల్యూస్ అనేటివి మనం ప్రతి క్వశ్చన్కి ఫైండ్ అవుట్ చేయాల్సిందే అండి. సో నెక్స్ట్ మనకి ఏ కండిషన్ ఇస్తారో ఆ కండిషన్ తగ్గట్టు మనం ప్రూఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థీరం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో నేను రిమైనింగ్ థీరమ్స్ని అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. సో ఫైనల్లీ నువ్వు ఏం చేయాల్సిందండి? ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు యూజ్ఫుల్ అవుతుంది. అకార్డింగ్ టు 2026 ఎగ్జామినేషన్కు 100% యూజ్ అవుతుందండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.